మైండ్ సెట్ మీ ఇన్కమ్ను ఎలా ప్రభావితం చేస్తుంది? మీ ఇన్కమ్ మీ కంపెనీ వల్ల మాత్రమే నిర్ణయించబడదు. మీ టీమ్ సైజ్ వల్ల మాత్రమే నిర్ణయించబడదు. ముందుగా మీ మైండ్ సెట్ వల్ల నిర్ణయించబడుతుంది. చాలామంది నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అవుతారు. ప్లాన్ చూస్తారు, ప్రొడక్ట్ చూస్తారు, పెద్ద కలలు కూడా కంటారు. కానీ కొంతకాలానికి ఎందుకు ఆగిపోతారు? ఎందుకంటే వాళ్ళు బిజినెస్లో ఆగిపోలేదు, తమ ఆలోచనల దగ్గరే ఆగిపోయారు. ఎస్, నెట్వర్క్ మార్కెటింగ్లో నిజమైనటువంటి ఇన్కమ్ ముందుగా మన మైండ్లోనే మొదలవుతుంది. మొదటి విషయం, మీరు ఈ బిజినెస్ని ఎలా చూస్తున్నారు అనేది చాలా ముఖ్యం. చాలామంది దీన్ని త్వరగా డబ్బు వచ్చేటువంటి మార్గంగా చూస్తారు. అందుకే ఫలితం ఆలస్యం అయితే డౌట్ వస్తుంది. నెగిటివ్ కామెంట్స్ వింటే వెనక్కి తగ్గుతారు. రిజల్ట్ రాకపోతే పూర్తిగా ఆగిపోతారు. కానీ లీడర్ మైండ్ సెట్ వేరేలా ఉంటుంది. అతను ఈ బిజినెస్ని ఒక స్కిల్గా చూస్తాడు, ఒక సిస్టంగా చూస్తాడు, ఒక దీర్ఘకాల ప్రయాణంగా చూస్తాడు. ఎందుకంటే ఇక్కడ ఇన్కమ్ ముందు రావడం కాదు, ముందుగా మీరు ఆ ఇన్కమ్కు తగినటువంటి వ్యక్తిగా మారాలి. రెండో విషయం, మీరు సమస్యని ఎలా చూస్తున్నారు అనేది. రిజెక్షన్ వస్తే చాలామంది నాకు అది కుదరదు అనుకుంటారు. కానీ గ్రోత్ మైండ్ సెట్ ఉన్నటువంటి వ్యక్తి అది నాకు నేర్పేది ఏంటి అని ఆలోచిస్తాడు. ఒకరు నో అంటే అది అతనికి ఫెయిల్యూర్ కాదు, ఫీడ్బ్యాక్. టీం డ్రాప్ అయితే అది ముగింపు కాదు, కొత్తగా నిర్మించేటువంటి అవకాశం. నెట్వర్క్ మార్కెటింగ్లో ప్రతి సమస్య వెనుక ఒక లీడర్షిప్ లెసన్ ఉంటుంది. అది నేర్చుకునే వాళ్ళే ముందుకు వెళ్తారు. మూడో విషయం, మీరు మీ విలువను ఎలా చూసుకుంటున్నారు? మీకు మీ మీద నమ్మకం లేకపోతే ప్రపంచం మీ మీద ఎందుకు నమ్మకం పెడుతుంది? మీరు మాట్లాడేటప్పుడు కాన్ఫిడెన్స్ లేకపోతే మీ టీంలో నమ్మకం ఎలా పెరుగుతుంది? ఈ ఇండస్ట్రీలో ముందు అమ్మేది ప్రొడక్ట్ కాదు, ముందు మీ నమ్మకాన్ని చూపాలి. మీ ఆలోచనలు చిన్నగా ఉంటే మీ యాక్షన్స్ కూడా చిన్నగానే ఉంటాయి. యాక్షన్స్ చిన్నగా ఉంటే రిజల్ట్ కూడా చిన్నగానే ఉంటాయి. కాబట్టి గుర్తుంచుకోండి, మైండ్ సెట్ అనేటువంటిది మోటివేషన్ కాదు. ఒకరోజు ఫైర్ అయ్యి మరో రోజు డౌన్ అవ్వడం కాదు. మైండ్ సెట్ అంటే ఎవరూ చూడకపోయినా కంటిన్యూ చేసేటువంటి నిర్ణయం. రిజల్ట్ ఆలస్యమైన నమ్మకం కోల్పోకుండా ఉండే స్థిరత్వం, పడి లేచి మళ్ళీ ముందుకు నడిచేటువంటి ధైర్యం. మీ ఇన్కమ్ పెరగాలంటే ముందుగా మీ ఆలోచనలు పెరగాలి. మీ ఆలోచనలు పెరిగితే మీ యాక్షన్స్ కూడా మారుతాయి. యాక్షన్స్ మారితే మీ ఫ్యూచర్ మారుతుంది. గుర్తుంచుకోండి, నెట్వర్క్ మార్కెటింగ్లో మీరు సంపాదించేది డబ్బు మాత్రమే కాదు. మీ మైండ్ సెట్ ఎంత పెద్దదైతే మీ ఇన్కమ్ కూడా అంత పెద్దదవుతుంది.